వీధిలో ఆడుకుంటున్న పిల్లలను ఫోటోలు తీసి విక్రయానికి పెట్టిన ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరిలో చోటు చేసుకుంది. చంద్రగిరి పట్టణంలోని రాములవారి గుడి పక్కన వీధిలో నివాసం ఉంటున్న చిన్నారులను అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న అనాథాశ్రమ నిర్వాహకుడు మణికంఠ ఫోటోలు తీశారు. అనంతరం ఆ ఫోటోలను తిరుపతి పరివాహిక ప్రాంతంలో పిల్లలు లేని వారికి పంపి ఒక్కో కుటుంబం దగ్గర 60,000 రూపాయలకు పైగా వసూలు చేశాడు. నగదు చెల్లించిన ఓ బాధిత కుటుంబం మణికంఠ ఇంటి వద్దకు రావడంతో అసలు విషయం బయటపడింది. మణికంఠకు డబ్బులు ఇచ్చి మోసపోయిన మురుగన్ గ్రామ ప్రజలు మణికంఠపై చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా పిల్లోడు ఆడుకుంటా ఉంటే బిడ్డ మాకు వాట్సాప్ లో పెట్టినారు. అనాథ బిడ్డ, తల్లిదండ్రులు ఎవరు లేరు అని చెప్పినారు. మాకు 70,000కి అమ్మేసినారు ఆ పిల్లవాడిని అని చెప్పింది సార్. ఆమె వచ్చి మేము అప్పుడు రెస్పాన్స్ అయ్యి పోలీసులు చెప్పాము సార్. పోలీసులు కూడా ఏం మాత్రం రెస్పాన్స్ అనేదే లేదు సార్. పోలీసులు కూడా మళ్ళీ మీడియా వాళ్ళు అంతా వస్తా పోతా ఉన్నట్ట మా బిడ్డని ఎలాగైనా నాకు 15 ఏళ్ళు అయింది సార్. పెళ్ళి అయ్యారు, బిడ్డలు లేరు. ఫస్ట్ టైం ఇదే మగబిడ్డ ఎవరికి లేదు సార్. నాకు వాళ్ళు ఇటా పని చేస్తారని మాకు తెలియదు. వాళ్ళు వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతాం సార్ వచ్చి. కానీ ఇటా పని వాళ్ళ కూతురు వచ్చి పోతా ఉంటుంది. మా పిల్లోని కూడా ఎత్తుకొని పోతా ఉంటుంది సార్ వాళ్ళ ఇంటికి. కానీ వాళ్ళు ఇటా పని చేస్తారని మాకు తెలియదు సార్. నా పేరు రోజా సార్. ఈ ఊర్లో ఏం జరిగిందంటే మా బాబు వాడు కూర్చోండి ఆయన కూర్చోంటే ఆ వాడిని వచ్చి మేము బండ మీద కూర్చొని ఉన్నాము. బండ మీద కూర్చోంటే ఈ బిడ్డ ఎవరమ్మా అని చెప్పి ఆ పాప అడిగింది. ఆ పాప బిడ్డలు లేదు పాప. ఆ బాబును మాకు చేస్తామని చెప్పి అనాథ బిడ్డ ఉండారు అది ఫోటోలు పెట్టినారమ్మా మాకు అని చెప్పినేసి ఆ బిడ్డ అడిగింది. మా బిడ్డ అనాథ బిడ్డ కాదు మా బిడ్డ అని చెప్పినేసి మేము వాళ్ళు మా దగ్గర డబ్బు తీసుకున్నారు అనేసి అడిగిపోతే వాళ్ళు లేడు. వాడు భార్య ఉంటే అడిగితే మాకు తెలియదు అని చెప్పి భార్య అనింది. అంతే మళ్ళీ కంప్లీట్ ఇద్దామని మళ్ళీ అడిగి కూర్చున్నాము. మళ్ళీ ఆ కంప్లీట్ చేసి వచ్చినాము. వాళ్ళ పని చేస్తారని తెలియదు. వాళ్ళు అనాథ ఆస్తి పెట్టుకున్నారు కాబట్టి అనాథ పిల్లకాయలకి ఎక్సామ్ చేస్తున్నారని చెప్పి అన్నారు. మేమేమో పాలా చూడలేదు. వాళ్ళ పేరు ఇప్పుడు తెలిసింది. వాళ్ళు తిరుపతి వాళ్ళు చెప్తే తెలిసింది మణికంఠ అని. మా పేరు కూడా తెలియదు మాకు. నా పేరు నారాయణమ్మ. ఈ ఊరు లోపల ఇల్లు మాది. వీధిలో ఆడుకుంటున్న పిల్లలను ఫోటోలు తీసి విక్రయానికి పెట్టిన ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరిలో చోటు చేసుకుంది. చంద్రగిరి పట్టణంలోని రాములవారి గుడి పక్కన వీధిలో నివాసం ఉంటున్న చిన్నారులను అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న అనాథాశ్రమ నిర్వాహకుడు మణికంఠ ఫోటోలు తీశాడు. అనంతరం ఆ ఫోటోలను తిరుపతి పరివాహిక ప్రాంతంలో పిల్లలు లేని వారికి పంపి ఒక్కో కుటుంబం దగ్గర 60,000 రూపాయలకు పైగా వసూలు చేశాడు. నగదు చెల్లించిన ఓ బాధిత కుటుంబం మణికంఠ ఇంటి వద్దకు రావడంతో అసలు విషయం బయటపడింది. మణికంఠకు డబ్బులు ఇచ్చి మోసపోయిన మురుగన్ గ్రామ ప్రజలు మణికంఠపై చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. చంద్రగిరి పట్టణంలో ఉన్నటువంటి రాములు వారి గుడి పక్కన సందులో నివాసం ఉంటున్నటువంటి చిన్నారులు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న అనాథాశ్రమం నిర్వాహకుడు అయితే మాత్రం మణికంఠ అయితే ఒక అమానుష్యమైనటువంటి ఘటనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక అనాథాశ్రమం నడుపుతూ కూడా వచ్చేటువంటి అనాథ పిల్లల ఫొటోస్ ఒక పిల్లలు లేని వాళ్ళకందరికీ కూడా పంపించి వారిని విక్రయించేదానికైతే మాత్రం తను ఒక పనులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అంటే అనాథాశ్రమంలో ఉండేటువంటి పిల్లలే కాకుండా రోడ్డులో తిరిగేటువంటి అంటే ఎటువంటి వాళ్ళకి ఎటువంటి ఆస్కారం లేనటువంటి పిల్లలంతా కూడా గుర్తించి వాళ్ళ ఫోటోలన్నీ కూడా తీసుకొని ఒక పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులకు కూడా వాళ్ళని పంపించి వాళ్ళకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళని 60,000 నుంచి 70,000 వరకు కూడా విక్రయించేందుకు కూడా బేరాలు కూడా మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వ్యవహారం బయట రాగానే కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్ కి అయితే మాత్రం ఫిర్యాదులు అయితే చేశారు. ఆ ఫిర్యాదు ప్రకారం కూడా వాళ్ళనైతే మాత్రం ఎప్పటికే అదుపులో కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంతకు ముందుగా కూడా మణికంఠ అనే ఒక నిర్వాహకుడు కూడా కొంతమంది మురగన్ అనేసి ఒక వ్యక్తికి కూడా కొన్ని ఫొటోస్ పంపించి వాళ్ళని విక్రయిస్తున్నాం అనేసి కూడా చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీపించుకున్న తర్వాత వాళ్ళని మోసగించారంటూ కూడా ఒక మురగను కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు పూర్తి విచారణ చేపట్టిన తర్వాత మణికంఠం చేసేటువంటి వ్యవహారం కూడా అంతా కూడా పట్టబయలైందిగా తెలుస్తా ఉంది. ఇప్పటి నుంచే కాదు చాలా రోజుల నుంచి కూడా
ఒక అనాభాగ్యులుగా ఉన్నటువంటి అనాథాశ్రమంలో ఉన్నటువంటి పిల్లోళ్ళు, అలాగే కొత్తగా వచ్చేటువంటి పిల్లోల్ని కానీ ఎటువంటి ఆస్కారం లేనటువంటి పిల్లలంతా కూడా ఫోటోలు తీసి ఆ ఫోటోలను కూడా తల్లిదండ్రులకు కూడా పంపించంటే పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులకు పంపించి వాళ్ళకి పిల్లలు కావాలా అనేసి ఆశలు కూడా పెట్టించి వారికైతే మాత్రం మోసం చేసే విధంగా కూడా తను ప్రవర్తిస్తున్నాడు అనేసి ఒక మురగనైతే పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఇక చంద్రగిరి పోలీసులు అయితే రంగంలో దిగిన తర్వాత మణికంఠన్ మీద పూర్తి విచారణ చేసిన తర్వాత తను చేసేటువంటి వ్యవహారాలంతా కూడా బయటబయలుదేరినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే కాదు, చాలా రోజుల నుంచి కూడా తన దగ్గర ఉన్నటువంటి అనాథాశ్రమంలో పెరిగేటువంటి పిల్లల్ని కానీ ఇక కొత్తగా వచ్చేటువంటి పిల్లలంతా కూడా విక్రయించేదానికి చూస్తున్నట్టుగా కూడా చూస్తున్నారు. ఒక అనాథాశ్రమంలో ఉండేటువంటి పిల్లల్ని విక్రయించి తను సొమ్ము చేసుకోవాల్సిందిగా కూడా తను చూస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నరేష్.